ఇవాళ మీతో సేమియా కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసం మనకు ఓకే, ఇప్పుడు మనము సేమియా కేసరి ఎలా చేయాలో, రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఇలా గోధుమ రవ్వ తీసుకున్నానండి. చూడండి ఎంత ఫైన్గా ఉంది రవ్వ. అలాగే కప్పు సేమియా, అరకప్పు రవ్వ, హాఫ్ కప్పు 1/4 కప్పు షుగర్ తీసుకున్నాను. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, యాలకులు, ఒక చిన్న గ్లాసు మిల్క్ తీసుకున్నానండి. ఇంతే. దీనికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టేసేసుకున్నాం. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఇందులో రవ్వను యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్పు సేమియా తీసుకుంటే హాఫ్ కప్పు రవ్వ సరిపోతుందండి. ఇప్పుడు మనము రవ్వని నెయ్యి వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వని వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోని ఇంకొంచెం గీ యాడ్ చేసేసుకొని సేమియాని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ తీసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం సేమియా తీసుకొని లైట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై చేయకండి. ఈ సేమియా కేసరి మనకు నైవేద్యాలకు కానీ అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. యాక్చువల్గా మనం జనరల్గా సేమియాతో పాయసం చేసుకుంటాము. ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనము వేయించేసి పెట్టుకున్న సేమియాలో 1 గ్లాసు వాటర్ యాడ్ చేసేసామండి. ఫస్ట్ మిల్క్ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే మిల్క్ యాడ్ చేయడం వల్ల కొంచెం బరక ఏమంటారు ఫైన్గా కుక్ అవ్వదు. సో ఫస్ట్ వాటర్ యాడ్ చేశాను. కొంచెం సేమియా ఒక హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం మళ్ళీ మనం వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వని కూడా అందులో యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ పైన మిల్క్ తీసుకున్నానండి. ఆ మిల్క్ను కూడా యాడ్ చేసి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా మిల్క్ అనేది సేమియాకు అలాగే రవ్వకు పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో మనము 1/4 కప్ తీసుకున్నాం కదా షుగరు, ఆ షుగర్ని కూడా తీసుకొని యాడ్ చేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఇలాచీలు యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సేమియా అలాగే రవ్వ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ కలర్ని కొంచెం మిల్క్లో యాడ్ చేసేసి కలిపేసి ఆ ఫుడ్ కలర్ని ఇందులో యాడ్ చేశాను. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫైనల్గా మనము డ్రై ఫ్రూట్స్ని వేయించేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఎంత బాగుందో కేసరి. చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఫ్రై చేసి పెట్టుకున్న బాదంని యాడ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి టేస్టీ ఎమ్మీ సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.